వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను కేబీహెచ్పి నేతాజీ పార్క్ దగ్గర ఉన్నా. సో గతంలో కూడా మనం ఇక్కడ ఉండే అసోసియేషన్ వాళ్ళతో మనం మాట్లాడడం, రెసిడెన్షియస్తో మాట్లాడడం, సిచ్యువేషన్ ఏందో తెలిసింది కదా. ది వరస్ట్ సిచ్యువేషన్ ఇంకొకటి నేను మీ ముందుకు తీసుకురాబోతున్నా. అండ్ మీ ముందుతో పాటు అధికారుల దృష్టి మరలించడానికి, అధికారులు దీనిపైన దృష్టి పెట్టడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. ది వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ అని ఎందుకన్నానంటే, ప్రజెంట్ ఎక్కడైతే నేను నించున్నానో ఇది ఎగ్జాక్ట్ ఒక్కసారి కెమెరా టర్న్ చేస్తే మీకు అర్థమవుతుంది. నేతాజీ పార్క్కి సంబంధించిన గేట్ ఇది ఎగ్జిట్ గేట్. అండ్ నా రైట్ సైడ్ ఏదైతే వేస్ కనిపిస్తున్నాయో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నీ కూడా కొన్ని హాస్టల్స్ రోడ్స్ అండ్ డెడ్ ఎండ్ దగ్గర మనకి ఏదైతే కనిపిస్తుందో అటువైపు అంతా రెసిడెన్షియల్ రూట్. కానీ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ వీళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక న్యూ సెన్స్ ఆఫ్ హాస్టల్స్ నుంచి, కపుల్స్ నుంచి, కార్ల వెనకాల వీళ్ళు చేస్తున్న కథలు ఇంకా ఘోరంగా ఉంటాయి అనమాట. చెప్పడానికి కూడా లేని సిచ్యువేషన్స్. దానికి తోడు అధికారుల ముమ్మాటికి ఈ వర్డ్ నేను ఎందుకు వాడాల్సి వస్తుందంటే నిర్లక్ష్యం, పట్టిలేనితనం. సారీ హర్ట్ అయిన ఉంటే అధికారులు, బట్ ఈ సిచ్యువేషన్ని చూసిన తర్వాత నాకు ఇట్లా రెస్పాండ్ అయింది. ఇప్పుడు చూస్తున్నారుగా ఈహ టీవీ కెమెరా చూసిన తర్వాత బైక్ పైన వెళ్ళిపోయిన కపుల్స్. సో ఇంకొంత మనం ముందుకెళ్తే కూడా కార్ల వెనకాల జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అక్కడ పక్కనే కార్నర్లో ఉండే రెసిడెన్షియల్ పడుతున్న ఇబ్బందులు ఇన్నన్ని కాదు. సో మరి దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే, ఒకటి పోలీసులు పెట్రోలింగ్ అని చేయాలి కంటిన్యూగా. కానీ ఆ పెట్రోలింగ్ మానిటర్ చేయడానికి ఎంత టైం ఉంటుంది వాళ్ళకి అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది ఏంటంటే స్ట్రీట్ లైట్స్. ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద ఈ రీజన్, అంటే ఈ ప్రాబ్లం పెంచడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. సో స్ట్రీట్ లైట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ట్రిమ్మింగ్కి సంబంధించి అధికారులు పూర్తిగా మర్చిపోయారేమో అని అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. కాకపోతే ఇక్కడ అసోసియేషన్స్ అయినా ఎన్నో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పోతే మనకి కట్టల కొద్ది కంప్లైంట్స్ ఇక్కడే కనిపిస్తుంటాయి అనమాట. సో అన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ ప్లీజ్ మీరు ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు రెస్పాండ్ అవ్వాలంటున్నానంటే, ఒకసారి ఇక్కడ ఉండే పరిస్థితి విన్న తర్వాత రెస్పాండ్ అవ్వాలా లేదా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. సో ఏంది ఇక్కడ కాలింగ్ అసోసియేషన్ నుంచి మేడం, మేము ఆ కాలింగ్ అసోసియేషన్ నుంచి ఇక్కడ మున్సిపల్ ఎలక్ట్రికల్ వాళ్ళకు కాంపిటీషన్ మేడం. ఈ ఆల్మోస్ట్ 3-4 months అయింది మేడం. ఇది ఏజెన్సీ మారిందని చెప్పి స్ట్రీట్ లైట్ మార్చమని లైట్లు వేస్తలేరు. పగలు వెలుగుతాయి, నైట్ వెలుగాయి. ప్లస్ ఇది ఇక్కడ చూడండి, లైట్ ఉన్నది కనుక ట్రిమ్మింగ్ వల్ల చెట్లు ట్రిమ్మింగ్ చేయాలి. కానీ కరెంట్ బిల్లు అవుతుంది, కానీ ట్రిమ్మింగ్ చేస్తేనే కింద వెలుతురు పడుతుంది. ట్రిమ్మింగ్ చేయడంతో ఇంతవరకు అయితే మేడం. డి స్వప్నాగారిని లెటర్ మాట్లాడినా మేడం. డి స్వప్నాగారు మేడం ఏరియా మున్సిపల్ వాళ్ళు కూడా ఇచ్చినాము. ఆమె కూడా ఇంకా చేస్తామంటుంది. 2 నెలలు అయింది మేడం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మేడం. ఇది అందుకో మీ ద్వారా కొడుతున్నాం. మీరు కూడా ఆ మేడం ఇంటర్వ్యూ చేయండి. ఎన్ని రోజులు పరిష్కారం దాని అప్పుడు సొల్యూషన్ అవుతుంది ఆశిస్తున్నాం మేడం. సరే, ఈ చీకట్లో ఏంటి పరిస్థితి? కార్నర్లో ఉండే బిల్డింగ్ల సిచ్యువేషన్స్ ఏంటి? రెసిడెన్స్ ఎవరికి ఇబ్బంది మేడం? కార్నర్లు కాదు, ఇటు పోయిట దారి పోయేటోళ్ళు కూడా ఇబ్బంది మేడం. ఇట్లా చీకటి ఉండే పరిస్థితి మేడం. కాబట్టి చీకటి తొందరగా పరిష్కారం మీ ద్వారా పరిష్కారం చేయాలని కోరుతున్నాం. దానికి డి స్వప్న గారు మేడం, దీనికి ఇన్ఛార్జ్ ఏరియా. సో ఇందాక కూడా మనం చూసినాం, ఆ చీకట్లో కెమెరా అట్లు పట్టుకొని వెళ్తూనే బైక్స్ వెళ్ళిపోతున్నాయి. అదే మేడం, అందుకు అది దానికి పరిష్కారం చూడాలి మేడం. అదే అడుగుతున్నాం మేము. సో అసలుకి నైట్ 8 తర్వాత ఈ రోడ్డు పైన అడుగుపెట్టే పరిస్థితి ఉంటుందా? అట్లీస్ట్ 7 అందరు కూర్చుంటారు మేడం. ఇక కప్పులు కూర్చుంటారు, దారి మధ్య కూర్చుంటారు. వెళ్ళిపోమంటే వాళ్ళు కొందరు పోరు, నెగ్లెన్స్ ఇవన్నీ ఉంటాయి మేడం. దాని తర్వాత లైట్ కూడా లేదు కదా, వాళ్ళకి ఇంకా మంచిగా అదొకటి అదే అయిపోయింది, అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళందరికీ, జంటలకు కూడా. అది మేడం. సో ఫ్యామిలీస్తో వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుందా అన్న ఇక్కడ? కొద్దిగా చాలా కష్టం అమ్మా, చాలా కష్టం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మేము చూస్తున్నాం కదా. ఆల్రెడీ మేము ఈ షాప్ పెట్టి 4 days అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా పడితే అలాగా అమ్మాయిలు అబ్బాయిలు ఎలా పడితే అలాగా ఉంది పరిస్థితి. మరి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోవట్లేదు. ఈ హాస్టల్ బట్టి చాలా దారుణంగా ఉంటుంది. మరి గవర్నమెంట్ సరి తీసుకుంటే కొన్ని పోలీసు వాళ్ళన్నా వచ్చుంటే బాగుండిపోను. కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అదమ్మా పరిస్థితి. అసలు రెసిడెన్షియల్ ఇక్కడ అడుగు పెట్టడానికి ఎందుకు అంతగానే భయపడుతున్నాయి? రోడ్ అసలు యూటిలైజ్ హాస్టల్స్ కదా, హాస్టల్ వల్ల ఇబ్బందులు అనమాట. హాస్టల్స్, ఆడపిల్లలు మగపిల్లలు ఎలా పడితే అలా ఉంది. కార్ల వెనకాల చూడండి, మీరు వెళ్ళండి, కొద్ది ముందుకు వెళ్ళండి. కార్ల వెనకాల 2 జంటలు ఉంటున్నారు. మరి అది కరెక్ట్ అయిన పని కాదు. మరి ఏరియా వాళ్ళు కూడా పెద్దలు ఉంటారు కదా, పెద్దలైనా నిర్ణయం తీసుకోవాలి. ఎవరో ఏమీ చెప్పట్లేదు. దాని గురించి అనేక ప్రాబ్లమ్స్ ఇక్కడ. అదమ్మా విషయం. మీ పేరేంటండి? మరియా కుమారి. ఇక్కడేనా మీరు ఉండేది? సో ఏంటి రోడ్ అసలుకి యూటిలైజ్ చేసే పరిస్థితి ఉందా? ఫ్యామిలీస్ పర్వాలేదు, జనాలు ఎక్కువే ఉంటారు. చాలా ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారు. అసలు చీకట్లో ఉండే దగ్గర ఫ్యామిలీస్ పోలేని పరిస్థితి ఉంది అని అంటే చాలా చీకటిగా ఉంది మేడం. చాలా చీకటి, ఇటు వెళ్ళాలంటే కష్టంగా ఉంది బాగా.
అసలు ఏంటి హాస్టల్స్ తోటి ఉండే ఇబ్బంది ఏంటి అమ్మాయిల అబ్బాయిలతో అసలు? అంటే హాస్టల్స్ ఉన్నాయంటే జనాలు ఒక క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేస్తుంటుంటారు, అది చూడలేకపోతున్నాం అంటున్నారు. ఇందాక మనం కెమెరా పెట్టినప్పుడు కూడా ఆ చీకట్లో నుంచి బండ్లు వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త 2-3 అలా కనిపిస్తూ ఉంటారు. సో ఏంటి సార్ అసలుకి అటువైపు మనం చూస్తే లైట్స్ ఉన్నాయి, ఇటువైపు అసలు మొత్తం చీకటే ఉంది. ఇంకా లైట్లు లేవు మేడం, చాలా రోజుల నుంచి నడుస్తుంది మేడం. ఇది లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, ఏం లేవు. అక్కడ మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉంది. లైట్లే అని చెప్పాము కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఏం లేదు మేడం. అదే దానికోసం చూస్తున్నాం. అసలు ఈ రోడ్లో అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితి ఉంది అని ఇప్పుడు ఇంకా అర్ధగంట అయితే ఇంకా భయం మేడం. అర్ధగంట అయితే ఇంకా రానికి ఎవరు రారు, మేము రాము. ఎందుకంటే భయం. ఈ గల్లికి లైట్ ఉన్న గల్లికి వెళ్ళి అక్కడ పోము, ఏం చేస్తాం? ఎందుకంత భయపడాల్సిన పరిస్థితి ఉంది మేడం? అక్కడ ఏమవుతుందో మాకు సిచ్యువేషన్ చూస్తే మీ పిల్లలు ఉంటారు కదా, మా పిల్లలు అట్లా అని చెప్పి మేము ఇబ్బంది కోసం అక్కడ ఆ రూట్లో వెళ్ళాము. ఇక ఎందుకు ఇక తెలిసినాక మనం చేయొద్దని చెప్పి, మనం పోవద్దని చెప్పి ఇక వాళ్ళు అంటారు, నోనే అంటారు తెలిసిన వాళ్ళు. అక్కడ ఎందుకు ఈ గలి పోవద్దు అంటారు. అప్పుడు ఏం చెప్తాం, ఏం సమానం చెప్తాం? మనం కూడా మనం తెలిసిన మనం అందరూ చెప్తాం, అట్లా చెప్తాం బాగుంటుందని చెప్పి మేము అట్లా వాళ్ళు అవ్వము, ఇట్లా వెళ్ళిపోతాం. మరి అక్కడ ఉండే కార్నర్ రెసిడెన్స్ బిల్డింగ్ పరిస్థితి ఎట్లా ఉంది మేడం? ఉన్నదంటే వాళ్ళు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు, ఈ అసోసియేషన్ వల్ల కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు ఏం పట్టించుకోలేరు. వాళ్ళు కొంచెం వాళ్ళు చెప్పారు కానీ ఇంతవరకు లైట్ లేవు, ఏం లేదు. దానికోసానికి నడుస్తున్నది కానీ ఇంతవరకు ఇంకా స్ట్రీట్ లైట్ లేవు, ఏం లేవు. దానికోసానికి స్పందన లేదు. దానికోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందంటే ఎదురు చూస్తున్నాం. దాన్ని చేయాలని మీకు చెప్తున్నాం. అందుకోసమే అట్లీస్ట్ అక్కడ లైట్స్ పెట్టడం కావచ్చు, ఆ ట్రిమ్మింగ్ చేస్తే కొంత అయినా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుందా వీళ్ళు చేసే గలీజ్ పనులకి? కొంత కాదు మేము, చాలా ఇబ్బందికరంగా ఉండదు. చాలా తెలిసిపోతుంది, ఎవరు రారు. ఎందుకంటే లైట్లు కనిపిస్తాయి కదా, మేము తిరుగుతున్నాం కదా, రారు. అందుకోసమే చాలా ఇబ్బంది ఉండదు, చాలా మంచిగా ఉంటుంది లైట్లు వేస్తే. ఏం సిచ్యువేషన్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు ఇంకా అందరు తిరుగుతుంటే అందరు నడుస్తుంటారు. లైట్లు ఉందంటే లైట్ లేకుంటే ఏముండదు అని చెప్పినాడు. ఇక్కడ మన గవర్నమెంట్లు ఎన్ని మారినా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం మారదు. చెప్పాలన్నా ఎవరు చెప్పలేరు, నేను చెప్తా వినండి. ఒక ఫీజు పోయిందంటే మనకు 1 గంట తర్వాత వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి మారాలి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకటి మారితే పరిష్కారం మారుతుంది. అదొకటి మా ఎమ్మెల్యే కూడా ఒకసారి మేము మా యూనియన్ తరఫున మేము ఇస్తాము. ఇప్పటివరకు ఎవరు చెప్పరు ఈ విషయము. ఒక ఫీజు పోయిందంటే ఆ ఫీజు వేయడానికి మాకు గంట పడుతుంది. ఆ ఫీజు ఒక 10 నిమిషాలు ఒక సెకండ్ విషయం ఇక్కడ. అది అయినా రారు. అదొక్కటి మారాలి ఫస్ట్. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మారినంత ఈజీగా ఎక్కడ లేదు అసలు. ఫస్ట్ అదొకటి అది పాయింట్ అవుట్ ఇక్కడ. ఫస్ట్ అది మారాలి ఫస్ట్. అది తర్వాత నెక్స్ట్ చెప్తా నేను, ఇప్పుడు చెప్పలేను ఎక్కువ. మీరు ఇవన్నీ అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మా యూనియన్ తరఫున నేను చెప్తా. పట్టించుకోరు. ఫస్ట్ ఎక్కడో ఉంటాడు, ఆడనే వండుకుంటాడు. ఎక్కడ మన ఆ డిపార్ట్మెంట్లోనే ఉంటాడు. నేనేనో పోయింది అక్కడ పోయినా అంటాడు. రాడు, గంట సేపు ఫోన్ చేసినా రాడు. ఫస్ట్ ఎక్కడున్నాడు ఏం కథ అని మా యూనియన్ తరఫున ఒకసారి పట్టుకుంటాం. ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడలేదు. ఏ డిపార్ట్మెంట్ ఏ టైంలో ఎవడు పని చేస్తుండు ఏం కథ అనేది చెప్పి మాకు కావాలి మా యూనియన్ తరఫున, హౌసింగ్ బోర్డు యూనియన్ తరఫున. సో ఇదనమాట. ఒక్కసారి ఈ వేలో మనం నడుచుకుంటూ వెళ్తే మనకు కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఎందుకు తెలుసా, ఈ కార్నర్ రైట్ సైడ్ అంతా మనకి పార్క్, నా లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటి అంటే ఈ కార్నర్ బిల్డింగ్స్లో అటువైపు హాస్టల్స్ ఉంటాయి. కానీ ఇటువైపు అంటే పార్క్కి కొంచెం మనం ముందుకి నడుస్తుంటే ఇవన్నీ కూడా రెసిడెన్స్ కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ రాత్రి అయితే దేనికి అడ్డ తెలుసా, మందుబాబులకు ఒక అడ్డ అవుతుంది. ఇగో కార్ పక్కన స్పేస్ ఉంది కదా, ఇదంతా మందు కొట్టి మందుబాబులు అందరూ కూడా ఇక్కడ బాటిల్స్ పడేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్. పొద్దున ఇదంతా క్లీన్ చేసే వాళ్ళకి ఏం కనిపిస్తుంటాయి తెలుసా, బాటిళ్ళు, స్టఫ్లు, కాండమ్స్. బర్త్డే పార్టీస్ జరిగిన తర్వాత ఆ రచ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో మన కెమెరాని చూసి వెళ్ళిపోయిన బైక్స్ మీరు ఇందాక చూసినట్టుగా, సో అట్లాంటి విజువల్సే ఒక్కసారి కెమెరా వెనకకి తిరిగితే కూడా మీకు కనిపిస్తుంటాయి. సో ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో అందుకనే వందలాది కంప్లైంట్లు ఇస్తున్నారు. సో ఇక్కడ స్పందించాల్సింది ఎవరు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ చూపించే
కనిపిస్తుంది. అందుకనే అట్లీస్ట్ ఇక్కడ లైట్స్ ఉన్నా లేదు ఈ ట్రిమ్మింగ్ జరిగినా ఒక వెళ్తురుండే పరిస్థితి ఉంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎంతో కొంత మాకు రిలీఫ్ ఉంటుంది అనేది అయితే చెప్తారు. చూసిరుగా మీరు విజువల్స్లో మన కెమెరాస్ చూసిన తర్వాత ఎట్లా వెళ్ళిపోతున్నారు అనే కంటే కూడా పారిపోతున్నారని చెప్పొచ్చు.